హాయ్! మీరు రీసెంట్ డేస్‌లో యాండ్రాయిడ్ ఫోన్ కొనుంటే గనక, మీరు అర్జెంట్‌గా మార్చవలసిన సెట్టింగ్ ఒకటుంది. అదొకటే కాకుండా 2, 3 టిప్స్ మీకు ఈరోజు చెప్తాను. ఇంపార్టెంట్‌గా ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే మార్చవలసిన ఒక సెట్టింగ్ ఏంటంటే, రీసెంట్ డేస్‌లో ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారంటే, ర్యామ్ ఎక్స్పాన్షన్ అని చెప్పి 8 జీబీ ప్లస్ 4 జీబీ లేదా 12 జీబీ ప్లస్ 8 జీబీ 20 జీబీ ర్యామ్ అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ర్యామ్‌ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు 8 జీబీ ర్యామే ఇంకా మీకు ఆల్రెడీ 8 జీబీ ఉంటే ఇంకో 8 జీబీ పెంచుకోవచ్చు. మీకు 12 జీబీ ఉంటే ఇంకొక 8 జీబీ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అది చాలా రాంగ్ అనమాట. ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ మార్కెటింగ్ గిమ్మిక్ అనమాట అది. వాళ్ళు ర్యామ్ ఏమి ఎక్కువ ఇవ్వరు. కాకపోతే ఏంటంటే అది ఒక గిమ్మిక్ అనమాట. దాని యొక్క టెక్నాలజీ ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వన్‌ప్లస్ ఫోన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. వేరే ఫోన్‌లో అయితే వేరే సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఏ ఫోన్ అయితే ఆ ఫోన్‌లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ అబౌట్ డివైస్. మెయిన్‌గా ఇక్కడ ర్యామ్ చూడండి. ఇక్కడ ర్యామ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏం చేశారంటే నేను ఆల్రెడీ ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది ఆఫ్ చేశాను. ఇక్కడ ఒకవేళ దీన్ని ఇలా ఆన్ చేసామనుకోండి, అప్పుడు ఇందులో ఉన్న 8 జీబీకి ఆల్రెడీ 4 జీబీ యాడ్ అవుద్ది. లేదా ఇంకొక 6 జీబీని యాడ్ చేసుకోవచ్చు. లేదా 8 జీబీని యాడ్ చేసుకోవచ్చు. వెన్ ఎనఫ్ స్టోరేజ్ ఈజ్ అవైలబుల్ యూ కెన్ యూజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు ఎక్స్పాండ్ యువర్ ర్యామ్. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎవరు చదువుతారు? మార్కెట్లో వాళ్ళు చేసే గిమ్మిక్‌లనే నమ్ముతారు గానీ, విషయం ఏంటంటే దీన్ని స్వాప్ మెమరీ అంటారు. చాలా టైమ్స్ వాడతారు. ఎక్స్పాన్షన్, ర్యామ్ ఎక్స్పాన్షన్ అని రకరకాల టెర్మినాలజీ వాళ్ళు వాడతారు కానీ, ఇది ర్యామ్ అనేది ఏంటంటే స్వాప్ మెమరీ. స్వాప్ మెమరీ అంటే ఏంటంటే, ఈ ప్రైమరీగా ఉండే ర్యామ్ ఏదుందో అది నిండిపోయినప్పుడు ఏం చేస్తదంటే, ఆల్రెడీ మనం వేరే యాప్‌ని గనక ఆన్ చేస్తే ఏమవుద్దంటే, ఆల్రెడీ లోడ్ అయి ఉన్న డేటానంతటిని తీసుకెళ్ళి ఎక్కడ చేస్తది? స్టోరేజ్‌లో సేవ్ చేస్తది. ఆల్రెడీ మనకు 128 256 జీబీయో స్టోరేజ్ ఉంటుంది కదా! ఈ ర్యామ్‌నంతటిని తీసుకెళ్ళి అది ఆ స్టోరేజ్‌లో సేవ్ చేసి, మనం ఓపెన్ చేసిన కొత్త యాప్‌ని తీసుకొచ్చి ఈ ర్యామ్‌లో పెడతదనమాట. ర్యామ్ అనేది ఏదుందో అది డీగ్రేడ్ అవ్వదు. ఈ ఎస్ఎస్‌డీ ఏదుందో అనగా ప్రైమరీ స్టోరేజ్ ఉంటది చూడండి. మనకు 128 జీబీ గానీ, 256 జీబీ గానీ స్టోరేజ్ ఉంటది చూడండి. అది డీగ్రేడ్ అయిపోద్ది. కంపెనీ దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ లాంటిది ఉంటదనమాట. కంప్యూటర్స్‌లో ఉండే ఎస్ఎస్‌డీస్ అలాంటివి అయితే గనక వాటికి మెన్షన్ చేసి ఉంటది. ఫోన్‌లో ఎంత అనేది మనకు మెన్షన్ చేసి ఉండదు. టీబీడబ్ల్యూ అని ఒక స్పెక్ ఉంటుంది. ఏంటంటే అది టెరాబైట్స్ రిటర్న్ అనమాట. అంటే ఒక ఎస్ఎస్డి ఉందనుకోండి, ఆ ఎస్ఎస్డి ఒక 100 టీబీడబ్ల్యూ అనుకోండి, అదే దాన్ని 100 టెరాబైట్స్ రాసే వరకు అది పనిచేస్తుంది. ఒక 100 టెరాబైట్స్ 1 టీబీ ఎస్ఎస్డి ఉందనుకోండి, దానికి 200 టీబీడబ్ల్యూ అనుకోండి. అంటే 200 టైమ్స్ అందులో ఉన్న డేటాని మొత్తం అంతా తీసేసి మళ్ళీ రాసేసామంటే కనుక ఇంకా ఆ ఎస్ఎస్డి లైఫ్ తగ్గిపోవటం స్టార్ట్ అయిపోద్ది. సెల్స్ డెడ్ అయిపోవటం స్టార్ట్ అయిపోతాయి. కరప్ట్ అయిపోతాయి. అక్కడ ఉన్న ఫైల్స్ కరప్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ చెప్పడం వేస్ట్ కానీ ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత ఆ స్టోరేజ్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. మరి కంపెనీలకి ఇవన్నీ తెలుసు కదా, మరి మనల్ని ఎందుకు అలా చేస్తారంటే తెలుసు, వాళ్ళకి అదే కావాలి. ఏంటంటే మన ఫోన్ తొందరగా పోతే మనం మళ్ళీ ఫోన్ కొనుక్కుంటాం, అందుకేనమాట. వాళ్ళకి 2 రకాలుగానే ఉపయోగమే. ర్యామ్ ఎక్కువ ఉంది అని చెప్తే ఏమీ తెలియకుండా వెళ్ళిపోయి ఆ ర్యామ్ కోసం కొనేస్తాం. రెండోది ఫోన్ తొందరగా పాడైపోద్ది. స్టోరేజ్ పోయిందనుకోండి, స్టోరేజ్ కరప్ట్ అయిపోయిందనుకోండి, ఇంకేంటి ఫోన్ ఆన్ అవ్వదు అంతే. మీరు మొబైల్ రిపేర్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు అంటారు బోర్డు పోయిందంటారు. ఆ బోర్డులో ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, అన్నీ బోర్డు మీద ఉంటాయి. ఆ బోర్డు ఒకటి ఏది పోయినా సరే వాళ్ళు దాన్ని రీప్లేస్ చేయలేరు కాబట్టి బోర్డు పోయింది అంటారు. బోర్డు వేయాలంటే కనుక 10,000 అంటారు, 20,000 అంటారు. మనకు అయిపోద్ది. అందుకంటే కొత్త ఫోన్ కొనడం బెటర్ కదా అనుకుని మనం కొత్త ఫోన్ కొనేస్తాం. కాబట్టి ఇదొకటి. మొదటిది ఏంటంటే ఆ ర్యామ్ ఎక్స్పాన్షన్ అని చూడండి, అర్జెంట్గా మీరు ఆఫ్ చేసేయండి దాన్ని ఎక్కడున్నా సరే. రెండోది, చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఏంటంటే యాప్స్ ఓపెన్ చేసిన వాటిని మొత్తం ఫోన్ క్లోజ్ చేసేటప్పుడు అన్నిటినీ యాప్ క్లీన్ చేసేస్తారు, బ్యాక్గ్రౌండ్ యాప్స్ని. సపోజ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక నాకు జీమెయిల్ ఆన్ అయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ ఆన్ అయింది, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అమెజాన్ ఆన్ చేస్తున్నాను, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఏం చేస్తారంటే చాలామంది ఫోన్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఆ యాప్లన్నింటినీ ఇలా పైకి పైకి ఇలా స్వైప్ చేసేయటం కానీ, లేదా ఇప్పుడు ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ చేసే పని ఏంటంటే కింద క్లోజ్ ఆలని ఉంచండి, ఇలా క్లోజ్ ఆల్ ఇచ్చేస్తారు. మొత్తం యాప్స్ అన్నీ ఒకసారి క్లోజ్ అయిపోతున్నాయి. యువర్ సిస్టమ్ ఈజ్ నవ్ ఆప్టిమైజ్డ్ అంట. ఇంకా మీ సిస్టమ్ ఇప్పటి నుంచి రేస్ గుర్రంలో పరిగెట్టేద్దని ఊరికే వాళ్ళు షో చేయడం వల్ల మనం ఏంటంటే ఏదో క్లీన్ అయిపోయింది, ఏదో మనకి ఎలా అంటే నెత్తి మీద నుంచి ఏదో కింద పడేసినంత ఫీలింగ్ మనకి, అది క్లీన్ చేస్తాయి. అదేం కాదండి. దానివల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ జీమెయిల్ ఓపెన్ చేస్తాను. ఇందాక ఆన్ చేసినప్పుడు చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. జీమెయిల్ మళ్ళీ లోడ్ అయింది. ఫ్లిప్కార్ట్ ఆన్ చేస్తున్నాను, అదిగోండి మళ్ళీ ఫ్లిప్కార్ట్ లోడ్ అయింది.
అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ లోడ్ అయింది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ లోడ్ అయి ఉన్న యాప్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. జీమెయిల్ ఆన్ చేశాను, వెంటనే ఓపెన్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి వెంటనే ఓపెన్ అయింది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము క్లోజ్ చేసేసామో మళ్ళీ లోడ్ అవుతాయి ఆ యాప్లో, మళ్ళీ ర్యామ్లోకి అవి తెచ్చుకుంటుంది చూడండి, మళ్ళీ తెచ్చుకుంటుంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఇవన్నీ చెప్తున్నావు నీకేం ఎక్స్పీరియన్స్ ఉందంటే, నేను 12 సంవత్సరాల నుంచి 2012లో ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు 12 సంవత్సరాల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నాను. నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఐఫోన్ వాడటం నాకు అలవాటు. నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం, చాలా నేర్చుకుంటూ ఉంటాను. ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది ఎన్నో అప్డేట్స్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ అంటే ఐఓఎస్ అంటే ఏదైనా సరే చాలా అప్డేట్స్ వచ్చేసినాయి. ఈ అప్డేట్స్లో భాగంగా జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే మనం రీసెంట్ యాప్స్ ఉన్నావో అవి ర్యామ్లో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ర్యామ్ నిండిపోయిందో ఆ నిండిపోయిన ర్యామ్ని యాప్ని అది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో అదే ఆపేస్తుంది. ఓఎస్ఏ బ్యాక్గ్రౌండ్లో దాన్ని కిల్ చేసేస్తుంది. సరే, మనం చేసిందే అదే, అది చేసింది అదే కదంటే, మనం ప్రతిసారి ఫ్రీక్వెంట్గా ఆన్ చేసే యాప్ని ఎప్పుడైతే ర్యామ్లో తీసేస్తామో అది ప్రతిసారి మళ్ళీ తెచ్చుకోవాలి. చూడండి, ఫోన్ మనం పెట్టిలోంచి ఓపెన్ చేసాం, బ్యాగ్లో తీసాము, జేబులో పెట్టుకుంటామా, లేకపోతే మళ్ళీ ఒకసారి లాక్ చేసిన వెంటనే తీసుకెళ్ళిపోయి మళ్ళీ బీరోలో పెడతామా, లేకపోతే బ్యాగ్లో పెడతామా? మనకు అందుబాటులో ఎప్పుడు ఉంచుకుంటాం, మనకు అవసరమైన ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. ఫోన్ కూడా అంతే, దానికి అవసరమైన యాప్స్ అన్నింటినీ అందుబాటులో ర్యామ్లో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే మనం కిల్ చేసేసామో మళ్ళీ వెళ్ళిపోయి ర్యాక్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. సరే, అలా అయితే నష్టమే ఉంది, ఫోనే భారం భరిస్తుంది కదంటే, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ర్యామ్లో తీసేసిన యాప్ ఉంటుందో ఆ యాప్ని మళ్ళీ లోడ్ చేయడానికి అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయిన దానికంటే ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే అలాగా యాప్స్ని కిల్ చేయకుండా అలా వదిలేయండి. నాకు ఒక 50 యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 50 యాప్స్ కూడా అలా బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. మనం ఏం చేయక్కర్లా, అది కదే 4GB ర్యామ్ ఉందనుకోండి, ఆ 4GBలో ఎన్ని పడతాయి అని ఉంచుకుంటుంది, తర్వాత తీసేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వటం వల్ల నష్టమేం లేదు. బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది కదండి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే అనుకోవచ్చు. బ్యాటరీని ఏదైనా సరే ఎక్కువ బ్యాటరీని అది డ్రైన్ చేస్తుందంటే కనుక ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఆటోమేటిక్గా ఆ యాప్ని హైబర్నేట్ చేస్తాయి. అంటే ఏంటంటే ఆపేస్తాయి అనమాట. మీరు అలా చేయటం అలవాటు చేసుకోవాలి. అలా చేయటం వల్ల బ్యాటరీ ఎక్కువ అవుతుంది తప్ప, ఫోన్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది తప్ప మీరు అనుకునే బెనిఫిట్ ఏమీ కాదు. కరెక్టే, కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వటం వల్ల బ్యాటరీ డ్రైన్ అవుద్ది. కానీ అలాంటి యాప్స్ని ఇప్పుడున్న ఓఎస్లో చాలా స్మార్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ లైఫ్లు కూడా చాలా ఎక్కువే ఉంటున్నాయి. ఒకవేళ బ్యాటరీ డ్రైనేజ్ ఏదైనా ఉందంటే కనుక ఫోనే చూసుకుంటుంది. మనమేమి ప్రతిసారి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ చేయటం వల్ల మన పెర్ఫార్మెన్స్ కొంచెం స్లో అవుద్ది తప్ప స్పీడ్ అవ్వదు. తర్వాత మూడో విషయం ఏంటంటే, చాలామంది ఫోన్ని డెడ్ అయిపోయే వరకు వదిలేస్తారు. బ్యాటరీ కంప్లీట్గా 10%, 0% వచ్చే వరకు, అవసరమైతే స్విచ్ ఆఫ్ అయిపోయే వరకు వదిలేస్తారు. తర్వాత నైట్ ఛార్జింగ్ పెట్టేసి 100% అయ్యే వరకు వదిలేస్తారు. 100%, 0%. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే 40%కి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 60-70కి వచ్చిన తర్వాత మళ్ళీ పీకేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ సడన్గా వచ్చి ఛార్జింగ్ పెడతారు. ఒక 10%కి వచ్చేసింది అనుకోండి, ఒక 40-50% వచ్చే వరకు పెడతారు, తర్వాత తీసేసి వెళ్ళిపోతారు. బ్యాటరీలు ఎలా పనిచేస్తాయంటే, లిథియం అయాన్ బ్యాటరీస్కి ఏముంటుందంటే ఛార్జ్ సైకిల్స్ అని ఉంటాయి. 0 to 100 ఛార్జ్ అయ్యి ఆ 100 నుంచి 0 to డిశ్చార్జ్ అయిపోయిందంటే కనుక అదొక సైకిల్ అనమాట. అది ఒక 1000 సైకిల్స్ 2000 సైకిల్స్ ఎన్నో సైకిల్స్ ఉంటాయి. అన్ని సైకిల్స్ అయ్యే వరకు ఆ బ్యాటరీ పనిచేస్తుంది అనమాట. ఆ సైకిల్స్ ఎలా పనిచేస్తాయంటే కనుక, ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడతామో ఒకసారి అయాన్స్, లిథియం అయాన్ బ్యాటరీస్ అంటారు కదా, ఆ అయాన్స్ ఏమవుతుంటే ఎగ్జైట్ అయ్యి పాజిటివ్ పోల్ నుంచి నెగిటివ్ జంప్ అవుతూ ఉంటాయి, ఇటువైపు నుంచి ఇటువైపుకి. 0 అంటే మొత్తం ఇటువైపుకి వచ్చేస్తాయి, 100 అంటే మొత్తం అటువైపుకి వెళ్ళిపోతాయి. సో ఏంటంటే ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఈ 0, 100, ఈ రెండింటికి దగ్గరికి వెళ్ళిపోకూడదండి. బ్యాటరీ స్టెబిలిటీ దెబ్బతింటుంది అనమాట. 0కి వచ్చేయకూడదు, మళ్ళీ 100కి వెళ్ళిపోకూడదు. మనం ఏం చేయాలంటే ఒక 20 to 80 ఇంచుమించుగా సగానికి అటు ఇట్లా ఉంచాలి. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కొత్త ఫోన్ కొన్నారనుకోండి, అది 50%కి కొంచెం అటు ఇట్లా ఉంటుంది, 60%లోనో 40%లోనో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసి పెట్టరనమాట. అది ఎక్కువ కాలం నిలబడాలంటే ఆ అయాన్స్ 2 వైపులా ఉండకుండా మధ్యలో ఉండాలి. సరే, ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒకసారి ఛార్జింగ్ పెడతామో ఆ అయాన్స్ ఎగ్జైట్ అవటం స్టార్ట్ అవుతాయి. ఇంకా టెక్నికల్గా నేను ఎక్కువ చెప్పను, కానీ మనం ఛార్జింగ్ పెట్టిందల్లా బ్యాటరీ లైఫ్కి కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట. మన ఛార్జ్ సైకిల్స్లోకి అది కౌంట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఏంటంటే త్వరగా అది డిగ్రేడ్ అయిపోవటం స్టార్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా ఛార్జింగ్ పెట్టకుండా ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఒక 20% వచ్చింది అనుకోండి, అక్కడ పెట్టేసి ఛార్జింగ్ 80% లేదా 90% అంతవరకు అవనిచ్చి మళ్ళీ తీసేయాలి. ఇప్పుడు కొత్త ఫోన్స్లో ఏమొచ్చిందంటే సెట్టింగ్స్
80% వరకు పెట్టుకునేలాగా. ఇప్పుడు iOSలో అయితే 90% కూడా పెంచుకునేలాగా బ్యాటరీ సెట్టింగ్స్లో ఇచ్చాడన్నమాట. ఇప్పుడు నేను 90% పెట్టుకున్నాను. నా ఫోన్ ఎప్పుడు 90% కంటే పెరగదు. ఈ ఆండ్రాయిడ్కి ఏమో 80% పెట్టాను. 80% కంటే ఇది పెరగదు. 100%కి వెళ్ళిపోయిందంటే కనుక బ్యాటరీ పాజిటివ్ ఎక్స్ట్రీమ్లో ఉంది. అదే 0%లోకి వచ్చింది అనుకోండి, అయాన్స్ అన్ని ఇటువైపుకి వచ్చేస్తాయి. ఈ ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. ఈ ఇన్స్టేబుల్ పొజిషన్లో మనం బ్యాటరీని వదలకూడదు. అలా వదిలితే కనుక లిథియం అయాన్ బ్యాటరీ డిగ్రేడ్ అయిపోద్ది. మనకు తెలియకుండానే సడన్గా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా 20%కి వస్తేనే ఛార్జింగ్ పెట్టండి, 0లోకి వెళ్ళనివ్వద్దు. 80% దాటే వరకు ఉంచి ఆఫ్ చేసేయండి. మొదటిది ర్యామ్ బూస్ట్ అనేది కంప్లీట్గా అదొక గిమ్మిక్, మ్యాజిక్, అది తీసేయండి. కంపెనీలు ఏంటంటే తొందరగా పోవాలని కోరుకుంటాయి. అందుకనే బ్యాటరీలు మార్చుకునేలా లేదు. ఇదివరకు బ్యాటరీలు మార్చుకునే ఛాన్స్ ఉండదు. బ్యాటరీలు మార్చుకుంటే ఏంటంటే మళ్ళీ కొనుక్కుంటారు, బ్యాటరీలు కొనుక్కుని ఫోన్ వాడేస్తారు. ఇప్పుడు అలా లేదు. బ్యాటరీ పోతే ఫోన్ అవతల పడేసేలాగా కంపెనీలు తయారు చేసినాయి. హెడ్ ఫోన్ జాక్లు, ఎందుకంటే హెడ్ ఫోన్ జాక్ ఎందుకు పీకేశారంటే ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలి. కంపెనీలన్నీ చెప్పే మనం నమ్మకూడదు అనమాట. ఏ కంపెనీ అయినా, యాప్లు అయినా లేకపోతే ఆండ్రాయిడ్ కంపెనీలు అయినా, మొత్తం యాప్స్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ని డిలీట్ చేసేయడం అనేది వేస్ట్ పని. మనకు టైం వేస్ట్. రెండోది ఫోన్ కూడా స్ట్రెస్ అవుద్ది. మూడోది బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ కాలం బ్యాటరీ ఉంటుంది. సో అలాగా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫోన్స్ వాడుకోవచ్చు.